హృదయపూర్వక నమస్కారాలు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో గతంలో మున్సిపల్ కమిషనర్ గా పనిచేసినటువంటి అరుణ పంచాయతీరాజ్ శాఖ నుండి డిప్యూటేషన్ పైన వచ్చి గత వైసీపీ పాలనలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో కమిషనర్ గా విధులు నిర్వహించి దాదాపు 157 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి స్వాహా చేసినట్టు ఈనాడు పత్రికలో ప్రధానమైనటువంటి వార్తలు రావటం, అదేవిధంగా ఆడిట్ లో కూడా దాదాపు 157 కోట్ల రూపాయలకు అభ్యంతరాలు వ్యక్తం చేయడం అనేది ఒళ్ళు గుగురుపాటు పొడుస్తుంది. ప్రజాధనాన్ని ఈ విధంగా అడ్డంగా దోచుకుని ఇది ప్రజాధనం కాదు నా సొంత ధనం అనేసి తన సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం మాదిరిగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ దోచుకోవడం జరిగింది. ఈ యొక్క ఆడిట్ అబ్జెక్షన్ చూస్తే షాక్ అవుతున్నారు అందరూ కూడా. ఎప్పుడూ లేదు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో లేదు ఇంత పెద్ద స్కామ్. దాదాపు కోట్ల రూపాయల ఇంజనీరింగ్ పనులు చేయించినట్టు రికార్డులు చూపించున్నారు. ఎన్బుక్లు లేవు, వాచర్లు లేవు. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ సంబంధించిన రికార్డులు లేవు, ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు, వాచర్లు లేదు, ఏమీ లేదు. ఇవంతా ఏమైపోయినట్టే మనం రాతి యుగంలో ఏం లేదు కదా, కంప్యూటర్ యుగంలోనే కదా మనం ఉన్నాము. కంప్యూటర్ యుగంలోనే కదా కమిషనర్ గా పనిచేసింది. పత్తాలేని 15వ ఆర్థిక సంఘం నిధులు, అమృత్ పథకం ఖాతాలకు లెక్కలు లేవు, అస్తవ్యస్తంగా రికార్డుల నిర్వహణ, కోట్ల రూపాయల ప్రజాధనానికి సంబంధించి కనీస రికార్డులు కూడా సక్రమంగా నిర్వహించలేరా? రికార్డులు కూడా నిర్వహించలేనటువంటి అధికారి ఏ మున్సిపల్ కమిషనర్ గా ఎలగబెట్టినట్టు? గత వైసీపీ పాలనలో కమిషనర్ గా పనిచేసి ఇతర డిపార్ట్మెంట్ లో గత వైసీపీ పాలనలో ఇతర డిపార్ట్మెంట్ అన్న ప్రస్తావన వచ్చినప్పుడు శ్రీలక్ష్మి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఇతర విభాగాలు వెటర్నరీ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, హార్టికల్చర్ కానివ్వండి, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ లో కానివ్వండి, జైల్స్ డిపార్ట్మెంట్ లో కానివ్వండి, ఇతర డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి అధికారులను తీసుకొచ్చి 35 నుండి 40 మందిని మున్సిపల్ శాఖల కమిషనర్లుగా వేసేసి వీళ్ళకి పరిపాలన తెలియదు, మున్సిపల్ యాక్ట్ తెలియదు, అస్తవ్యస్తం చేసేసి ఈరోజు ఆస్తి పన్ను వసూళ్లు నిర్లక్ష్యం, అస్తవ్యస్తంగా రికార్డుల నిర్వహణ, అమృత్ పథకానికి లెక్కలు లేవు, పత్తాలైన 15వ ఆర్థిక సంఘం నిధులు, అన్ని డబ్బులన్నీ తినేసి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయగలిగింది ఏముంది? హయాంలో మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన అరుణ దోచుకున్న డబ్బులన్నింటినీ చిత్తూరులో ఉన్నటువంటి ఒక ఎర్ర చందనం స్మగ్లర్ కి అప్పచెప్పింది. ఆమె ఆ ఎర్ర చందనం స్మగ్లరు ఈమె ఇద్దరు కలుసుకొని 157 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుని దిగమిగినారు. మొత్తం కూడా కక్కిస్తామని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి హెచ్చరిస్తున్నాం.